జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి మీద ఎందుకు అంత కక్ష పట్టారు? ఎన్టీ రామారావు గారి పోలికలు ఉన్నాయన కక్ష పట్టి అతని సినిమా వార్ 2 దాన్ని ఆన్లైన్ కూడా చేస్తామన్నా అంట ఆయన. అసలు మీకు తెలియదయ్యా, అసలు తిట్టిచ్చిందే చంద్రబాబు లోకేష్ కలిపి. ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళా పైకి వచ్చి సినిమాల్లో నెంబర్ 1 అయ్యో, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మా తాత ఆస్తిది నేనే వారసుని అంటాడేమని భయపడి చచ్చిపోతున్నారు వాళ్ళు. అందుకని వీళ్ళందరూ ఎవరు, చంద్రబాబు, భువనేశ్వరి గారు, లోకేష్ మా బాలకృష్ణ, ఈ నలుగురు కలిసి కుట్ర చేసి జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కాలి అని నిర్ణయించుకున్నారు. అది ఏందైనా నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వాడుకున్నాడా? హరికృష్ణ వాడుకున్నాడా? అక్కడ దాకా ఎందుకు? ఈ జూనియర్ ఎన్టీఆర్ నే ఇవాళ నీ సినిమాలు ఆడనివ్వం. ఎవడు ఈ జూనియర్ ఎన్టీఆర్? ఇంకేం మాట్లాడారు? నేను మాట్లాడటం బాగోదు మైకి ముందు. ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ని 2009లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వినియోగించుకున్నాడా లేదా? శ్రీకాకుళం నుంచి ప్రచారం చేసుకుంటాడు బస్సు మీద. వచ్చినది యాక్సిడెంట్ అయింది, పాపం బెడ్ రెస్ట్ కి వెళ్ళిపోయాడు. చాలా సివియర్ గా యాక్సిడెంట్ అయింది. అప్పుడు వాడుకున్నాడు, వదిలేశాడు. వాడుకోవటం, వదిలేయటం, మోసం చేయటం, ఇది నారా చంద్రబాబు నాయుడు గారి తత్వం. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్న వారసులందరినీ వాడుకుని వదిలేశాడు. తన కొడుకు, అసమర్థుడైన కొడుకుని రాజుగా చేయడం కోసం అనేక మందిని క్రూరంగా తొక్కేసేటటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ క్రూరంగా తొక్కేసేటటువంటి కార్యక్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తొక్కడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.